ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇప్పటివరకు మనం పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించాం, ప్రార్థన చేశాం. మరొక పర్యాయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి పరిశుద్ధ గ్రంథంలోంచి మొదటి దశలోనికు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మొదటి దశలోనికు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీ సహాయాన్ని అందించండి, నన్ను మీ సులువు చోట మరుగుపరచండి. నాకు వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ప్రోత్సాహకరంగా మీ వాక్యం ఊడునట్లుగా, సరిచేయునట్లుగా, ముందుకు నడిపించినట్లుగా, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించున్నట్లుగా సహాయం అందించమని ప్రార్థన చేస్తూ మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దశలోనికు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా వ్రాయబడినటువంటి పత్రిక. ఈ పత్రిక క్రీస్తు శకము AD 50 నుంచి 54 మధ్యలో వ్రాయబడినటువంటిది. 50 నుంచి 54 సంవత్సరం మధ్య కాలంలో వ్రాయబడినటువంటి యొక్క పత్రిక. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడగలడు ఆ పత్రిక ద్వారా. పౌలు 3 మిషనరీ జర్నీస్ చేశాడు. ఆయన యొక్క సువార్త ప్రయాణంలో 2వ ప్రయాణంలో దశలోనికు ఆయన సువార్త చెప్పాడు. ఆ పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు అక్కడ కొంతమంది యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించి వాళ్ళు యేసు ప్రభువుకి శిష్యులయ్యారు. సో అక్కడ ఉన్నటువంటి సంఘానికి, లేకపోతే అక్కడ ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి బిడ్డలకి యేసు ప్రభువు ఆయన యొక్క సన్నిధిలో ఎదగాలి, ఫలించాలని పౌలు భక్తుడు వారికి స్పష్టంగా వ్రాస్తున్నటువంటి ఈ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క మిషనరీ జర్నీ గురించి మనకు తెలియాలంటే అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి సంభవాలు, ఆ యొక్క వచనాల్లో మనం చూస్తే ఆ యొక్క దశలోనికి వెళ్ళి అక్కడ చేసినటువంటి పరిచర్యను గురించి అక్కడ రాయబడి ఉంది. పైగా ఈ చదువుబడినటువంటి వాక్యములో మనము 7వ వచనంలో పరిశుద్ధులగుటకే మిమ్మల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అనేటువంటి వాక్యం మీద మనం ఈరోజు కాన్సన్ట్రేట్ చేద్దాం. అయితే ఇక ప్రశ్న, మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు అంటే ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. మనము అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు, పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు అనేటువంటి భావన ఇక్కడ స్పష్టంగా మనకి అర్థమైపోతూ ఉంది. అయితే పరిశుద్ధులుగా ఉండటానికి మనకది సాధ్యమేనా? పరిశుద్ధులుగా ఉన్నటువంటి సందర్భంలో మనము అపవిత్రులు అయ్యేటువంటి ప్రమాదం ఉన్నదా? లేదా మనము పరిశుద్ధులుగా ఎదుగుచూ ఉన్నప్పుడు మనకి మనంగా పరిశుద్ధులు కాగలమా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మనకు వస్తూ ఉంటాయి. అంటే ఈ పరిశుద్ధులుగా ఉండేటువంటి విధానంలో ఎలా ఉండాలి అనేటువంటిది ఆ రోజు పౌలు భక్తుడు దశలోనికి ఏ విధంగా రాశాడు, అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి సందర్భము, అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనం పరిశీలిస్తే ఇక్కడ మొదటి వచనం నుంచి మనం చూస్తే, సహోదరులారా, మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెను, మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దాని విషయంలో నేర్చుకుంటూ అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువుని యేసుక్రీస్తునందు హెచ్చరిక చేస్తుంటే ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని. మరియు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు, వాళ్ళు బ్రతిమలాడుతున్నాడు పరిశుద్ధులుగా ఉండాలని. పౌలు చాలా జాగ్రత్తగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధులు అగుటయే అనగా జాగ్రత్తమునకు దూరంగా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
పరిశుద్ధులగుటయే అనగా మీరు పరిశుద్ధులు కావాలంటే మీరు జారత్వానికి దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని గురించి 4వ అధ్యాయం మరియు 5వ అధ్యాయంలో స్పష్టంగా పరిశుద్ధుడైనటువంటి పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. సో జారత్వము అనేటువంటిది, వ్యభిచారం అనేటువంటిది, జారత్వం అనేటువంటిది వివాహానికి వ్యతిరేకమైనటువంటి లైంగిక పరమైనటువంటి సెక్షువల్ సిన్. ఈ యొక్క లైంగిక పరమైనటువంటి పాపము అనగా వివాహానికి బయట జరిగించేటువంటిది, వివాహం చేసుకోకుండా భార్యాభర్తల మధ్యలో కాకుండా ఇల్లీగల్ సంబంధం కలిగి ఉండేటువంటి యొక్క పాపాన్ని గురించి ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. సో ఈ యొక్క సెక్షువల్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ లో ఇన్ రోమన్ ఎంపైర్ అండ్ ఈవెన్ ఇన్ మెనీ సొసైటీస్ టుడే. ఈ రోజుల్లో కూడా చాలా సంఘాల్లో లేకపోతే చాలా పరిస్థితుల్లో బయట సాంఘిక పరమైనటువంటి విధానాల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్లోనేమి, క్రైస్తవుల్లోనే కానీ మరి బయట కానీ లోకంలో కానీ వ్యభిచారం అనేటువంటిది చాలా జరుగుతున్నది. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వంలో కూడా జరుగుతున్నటువంటి విషయం పౌలుకు తెలుసు. కాబట్టి మీరు లోకంలో నుంచి వేరైనటువంటి వారు కాబట్టి లోకంలో ఉన్నటువంటి దాన్ని మీకు అంటకుండా చూసుకోవాలనేటువంటి ఒక వార్నింగ్, హెచ్చరిక ఇక్కడ ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటిది శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. సో అలాంటి వాటి నుంచి మీరు దూరంగా ఉండాలనేటువంటి హెచ్చరిక ఇక్కడ తెలియజేస్తున్నాడు. సో లైంగిక పరమైనటువంటి వాంఛలు, దాని యొక్క కార్యకలాపాలన్నీ కూడా విపత్కరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తాయి. లైంగిక పరమైనటువంటి పాపము కేవలం ఒక్క పార్ట్లోనే హాని చేయదు, ఒక వ్యక్తికి ఇండివిజువల్గా హాని చేస్తుంది, కుటుంబానికి హాని కలిగిస్తుంది, వ్యాపారాలను ధ్వంసం చేస్తుంది, సంఘాలను పాడు చేస్తుంది, విడగొడుతుంది. సో శారీరకమైనటువంటి ఈ యొక్క సంబంధాల ద్వారా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని ప్రభావం వలన ఆత్మీయమైనటువంటి పరిణామాలను కూడా ప్రభావితం చెందింపజేస్తుంది. కనుక ఆత్మీయంగా శారీరకంగా మానవుడు పతనమైపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు అని, అది దేవుని చిత్తమని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఒకవేళ వివాహం అయితే వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్యలో ఉండవలసినటువంటి లైంగిక పరమైనటువంటి సంబంధం పవిత్రమైనటువంటిదిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే సంతానం వృద్ధి కలగాలని, ఉత్పత్తి కలగాలని, ఆనందం కలగాలని, భార్యాభర్తలు ఇద్దరు ప్రేమను పంచుకునేటువంటి విధమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలని లైంగిక పరమైనటువంటి సిస్టాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. భార్యాభర్తల్లో కాకుండా ఇల్లీగల్ సంబంధం పెట్టుకొని వివాహేతరత్వమైనటువంటి సంబంధం, వివాహంలో ఉండి వివాహం చేసుకొని మరొక స్త్రీతో లేకపోతే పురుషుడితో కలిగి ఉండేటువంటి ఆ యొక్క సంబంధం, అలాంటి లైంగిక సంబంధం, శారీరకమైనటువంటి సంబంధము వ్యభిచారము, లేకపోతే ఇక్కడ చెప్పినట్టు జారత్వము, దానికి దూరంగా ఉండండి. అది దేవుని చిత్తమని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సో మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్య జనుల వలె కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అలా కాకపోతే దేవుడు ప్రతిదండం చేస్తాడని 6వ వచనంలో ఉంది. స్నేహితులారా, అంటే దేవుడు కూడా కోపపడతాడు, దేవుడు కూడా ప్రతీకారం తీర్చుకుంటాడు, ఆ దేవుని యొక్క ఉగ్రత కూడా రగులుకుంటుందని చెప్పి అక్కడ మనం తెలుసుకోవాలి. తర్వాత 7వ వచనంలో మనం చూస్తున్నాము, మనల్ని దేవుడు పిలిచినటువంటిది పరిశుద్ధులు అవ్వటానికి అని దేవుడు పిలిచాడని మనం అక్కడ చదివాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ కొరింథీ సంఘాన్ని పౌలు ఏ విధంగా పిలుస్తున్నాడో చూడండి. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినగా, క్రీస్తు మనకి ఈ లోకానికి వచ్చి రక్తాన్ని కార్చిన రీతిని మనం గ్రహించాం కనుక ఆయన రక్తాన్ని కార్చినటువంటిది మన కోసం, మన పాపాల క్షమాపణ నిమిత్తం మనకి పరిహారార్థ బలిగా ఆయన మారాడు కనుక మన పాపములు కడిగి వేశాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి వాళ్ళకి మనకంటే పరిశుద్ధులుగా ఉండే పిలువబడినటువంటి వారికి మనకు
ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు చెప్పి అక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని గమనించండి, దేవుని యొక్క మాటలు గమనించండి. ఇక్కడ పరిశుద్ధులుగా ఉండుటకు అనగా పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు పౌలు కూడా. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే విశ్వాసులుగా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. వాళ్ళు ప్రతిదండనకి దేవుని యొక్క ఉగ్రతకి లోనైపోకూడదు. అనగా ఇక్కడ పవిత్రులుగా ఉండాలి అనే విషయాన్ని అక్కడ గుర్తుపెట్టుకోవాలి. 8వ వచనం కూడా చూసి మనం ముందుకు వెళదాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. బిడ్డలారా, ఒకవేళ మనము దేవుని పిలుపుకి వ్యతిరేకంగా ఉంటే దేవునినే మనము నిరాకరిస్తున్నాం అనే విషయాన్ని మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడు తన్ను తానే మన కోసం ఎందుకు అర్పించుకున్నాడు? ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని, ఆయన మనల్ని తన సొత్తుగా ఏర్పాటు చేసుకొని పవిత్రులుగా చేసుకున్నాడు. అంటే దేవుని యొక్క ప్రమేయం ద్వారానే మనం పవిత్రులు అవుతాం. ఎలా అవుతాం? క్రీస్తులో ఎదుగుచున్నప్పుడు మనం పవిత్రులు అవుతాం. సో పాప మరణము నుండి దేవుడు మనకి విడుదలనిచ్చాడు. ఆయన మరణం ద్వారా పాప ప్రభావాల నుంచి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. ఒకటేమో మనకి జన్మ పాపాన్ని, లేకపోతే మనము స్వతహాగా పాపులం కనుక ఆ పాపాన్ని నుండి విడిపించడానికి యేసు ప్రభు మరణించాడు. ఈ లోకంలో ఉంటున్నప్పుడు పాప ప్రభావం అనేటువంటి మన మీద పడుతుంది. ఆ ప్రభావము నుండి పరిశుద్ధతలోనికి నడిపించడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా సహాయం చేస్తాడు? ఎలా మనం పవిత్రులుగా ఉండగలమంటే దేవునిలో ఎదుగుచూ ఉండగా, క్రీస్తులో ఎదుగుచూ ఉండగా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసంలో ఉండటం ద్వారా, దేవునికి బిడ్డలతో మాట్లాడటం ద్వారా, ఎల్లప్పుడూ దేవునికి వాక్యాన్ని ధ్యానించి ఆయన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటం ద్వారా మనం పవిత్రులుగా ఉండగలం. ఒక ఎగ్జాంపుల్ మనం చూడాలంటే, ఒక కనబడేటువంటి గ్లాస్లో నీళ్లు మనం పోసినప్పుడు ఆ నీళ్లు బురద నీళ్ళు అనుకోండి. ఆ బురద నీళ్ళను తీసుకువెళ్ళి ఏదైనా ఒక ట్యాప్ దగ్గర పెట్టి ఆ ట్యాప్లో నుంచి నీళ్లు మనము పోస్తూ ఉంటే ఆ నీళ్లు కుళాయిలో నుంచి నీళ్లు దాని మీద పోస్తూ ఉంటే ఆ గ్లాసులో ఉన్నటువంటి మట్టి అంతా కూడా పొర్లుతూ ఉంటుంది. అనగా ఆ గ్లాసులో పడే కొంది మంచి నీళ్లు వచ్చే కొంది ఆ చెడ్డ నీళ్ళు అన్నీ కూడా పొర్లి వెళ్ళిపోతాయి. కొద్దిసేపటికి మంచి నీళ్లు దానిలో ఆ గ్లాస్లో నిలుస్తాయి. అలానే మనము మారు మనసు పొందిన వెంటనే, పాపక్షమాపణ పొందిన వెంటనే, బాప్తిజం తీసుకున్న వెంటనే, సంఘానికి ఒకరోజు వెళ్ళిన వెంటనే, లేదా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన వెంటనే మనము పరిశుద్ధులుగా పర్ఫెక్ట్గా అయిపోము. ప్రతిదినము దేవునిలో నడుస్తున్న కొలది, క్రీస్తులో ఎదుగుచున్న కొలది, మన యొక్క దేవుని యొక్క సన్నిధి మనలో వచ్చిన కొలది మన పాప కార్యాలన్నీ కూడా మనం విడిచిపెడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని కార్యము, దేవుడు చేసేటువంటిది, దేవుడే మనల్ని పవిత్రపరిచేటువంటి విషయం అని మనం అక్కడ గ్రహించాలి. సో 1 పేతురు 1వ అధ్యాయం 15వ వచనం కూడా చూద్దాం. 1 పేతురు 1:15. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నది? పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో రాయబడింది, లేవీకాండంలో రాయబడింది. ఎందుకు లేవీకాండంలో రాయబడింది? లేవీకాండంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరినీ పరిశుద్ధులుగా తీర్చిదిద్దడం కోసం ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నదని చెప్పి ఇక్కడ పేతురు మనకి హెచ్చరికగా ఇక్కడ రాశాడు. చదవండి. కాగా మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అంటే మీరు విధేయులైనటువంటి పిల్లలుగా ఉండాలి. కానీ అంతకుముందు మీరు ఏదైతే పూర్వపు ఏమైతే ఆచారాలు కలిగి ఉన్నారో, ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నారో వాటిని అనుసరింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారముగా
మీరు కూడా సమస్త ప్రవర్తన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు, అది నోట్ ఇచ్చేయండి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, మనకు మనంగా పరిశుద్ధులు కాలేనప్పటికీ కూడా పరిశుద్ధాత్మని యొక్క సహాయంతోనే మనం పరిశుద్ధులు కాగలము. ఎలా అంటే మనం విధేయత చూపటం ద్వారా పాపాన్ని జయించడానికి కూడా దేవుడే మనకు శక్తినిస్తాడు. అందుకని చెప్పి నాకు నేనుగా పరిశుద్ధుడిగా ఉండలేను కనుక ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుందామని చెప్పేసి పాపంలో పడిపోతూ నా వల్ల కాదు, దేవుడు కదా, దేవుని బాధ్యత కదా అని వదిలేయటం, సాకు చెప్పటం, పాపంలో మరలా పడిపోవటం అనేటువంటిది చేయకూడదు. సో పాప బంధకాల నుంచి విడుదల కొరకు దేవుని శక్తిని మనం ఆశ్రయించాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ లోకంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, శోధంలో పడిపోకుండా, జాగ్రత్తలో పడిపోకుండా, వ్యభిచారంలో పడిపోకుండా, ధన వ్యామోహంలో పడిపోకుండా నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తూ వాక్యానుసారంగా ఎలా నడవాలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనం ఉండాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. సో పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడంలో విఫలమయ్యేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సాధారణంగా కొన్ని కుంటి సాకులు చెప్తూ ఉంటారు. వాళ్ళు పరిశుద్ధంగా ఉండరు, పడిపోయేటువంటి దానికి ప్రోన్ అవుతూ ఉంటారు. ఒక ఆయన అన్నాడు, చాలామంది పాపం చెయ్యరు ఎందుకంటే అవకాశం లేకంట. అవకాశం వస్తే తప్పకుండా పాపం చేస్తారు. అవకాశం వచ్చినా పాపం చేయకుండా నిలబడగలిగినటువంటి పరిస్థితి ప్రతి విశ్వాసికి ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నువ్వు చేసేటువంటి కార్యాలు దేవుడు చూస్తూ ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. మనల్ని పిలిచినటువంటిది పరిశుద్ధులుగా ఉండటం కోసం, అపవిత్రులుగా ఉండటం కోసం దేవుడు మనల్ని పిలవలేదు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, సో పరిశుద్ధత అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటి ఒక సాకు మనం చెప్తాం. ఇది ఒక నిష్ప్రయోజనమైనటువంటి ఒక సాకు. ఒక విధంగా మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే, ఈ విషయాలు ఏంటంటే, మనము కొన్ని కుంటి సాకులు చెప్తూ ఉంటాం. పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పిలిస్తే, దేవునితో ఉండాలని పిలుస్తూ ఉంటే, ఆయన చిత్తాన్ని జరిగించాలని మనం పిలుస్తూ ఉంటే, విశ్వాసులుగా ఉండాలని, విశ్వాసంలో మనం ఉండాలని దేవునికి ఆత్మ మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటే, అనేకమైనటువంటి బోధకులు బోధిస్తూ ఉంటే, దేవునికి వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు కూడా దేవునితో మాట్లాడుతూ ఉంటే, వీటన్నిటినీ ప్రక్కన పెట్టి మనం కొన్నిసార్లు కుంటి సాకులు చెప్పి సమర్థించుకొని పడిపోవడానికి ఆస్కారం అవుతూ ఉంటాం. అనగా మనమే పడిపోవడానికి ఛాన్స్ ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. సాతానుడు ఎప్పుడు కూడా మనకు దగ్గర ఉంటాడు. మనం చేసే ప్రతి పాపానికి ఒక సాకు మన దగ్గరికి తీసుకొచ్చి సాతానుడు సిద్ధంగా ఉంటాడనమాట, నిన్ను పడవేయడం కోసం. సో అయినప్పటికీ నిరాటంకంగా కల్పించేటువంటి ఒక సాకు, విశేషంగా క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితిలో మనం ఉంటే మనము ఇలాంటి కుంటి సాకులు చెప్పకుండా చాలా ధైర్యంగా ఉండాలి. సో అలాంటి కుంటి సాకులు కానీ మనం చెప్పటం మానివేయకపోతే, లేకపోతే ఇంకా కుంటి సాకులు చెప్తూ పాపంలో పడిపోతూ ఉంటే కుంటు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. అంటే కుంటివాళ్ళలాగానే ఆత్మీయ స్థితిలో ఉంటాం. చాలామంది ఆత్మీయ స్థితిలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ముందుకు సాగాలనేటువంటి ఆశ చాలామందికి ఉంటుంది. కానీ ఎదగలేని పరిస్థితి, ఇంకా వాళ్ళు కుంటుతూనే ఉంటారు. కారణం ఏంటంటే కుంటి సాకులు చెప్పడంలో వాళ్ళు నెంబర్ 1. ఎప్పుడు కూడా కుంటి సాకులు చెప్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో వాక్యం వింటున్నారంటే కుంటి సాకులు, ప్రార్థనకు వస్తున్నారు ఎందుకు రావట్లేదంటే కుంటి సాకులు. కొన్నిసార్లు ఈజీగా అబద్ధం ఆడేస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలోకి రావడానికి అబద్ధం ఆడతారు, దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి అబద్ధం ఆడతారు. సో క్రైస్తవులుగా చేయకూడనటువంటివన్నీ కూడా జరిగిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో మనం చదివాము, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు మనల్ని దేవుడు పిలవలేదు. అపవిత్రులుగా చేయాలని సాతానుడు సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ వాడికి మనం పాఠం చెప్పేటువంటి విధంగా ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కుంటి సాకులు మనం చెప్పుకోవాలంటే నెంబర్ 1 ఏంటంటే, పరిశుద్ధత సాధ్యం కాదు అనేటువంటి ఒక కుంటి సాకు. ఎందుకు సాధ్యం కాదండి? ఇది ఒక సాకు అన్నమాట. ప్రేమ కలిగిన తండ్రి కాకుండా దయలేనటువంటి ఒక నియంతగా దేవుణ్ణి చిత్రీకరిస్తూ ఉంటారు.
సో ఏ తండ్రి అయినా తన పిల్లలకి అసాధ్యమైనటువంటి ఆజ్ఞలు తన పిల్లలకి ఇస్తాడా? ఆజ్ఞలు ఇచ్చి తన పిల్లల నుండి అసాధ్యమైనటువంటి కోరికలు కోరుకుంటాడా? చేయలేనటువంటి పిల్లలకి చెప్తారా? చెప్పలేదు. పెద్ద బండ ఎత్తి పెట్టండి అని చెప్పి పిల్లలకు మనం చెప్తామా? చెప్పలేదు. వాళ్ళకి అసాధ్యమైనటువంటిది ఏ తండ్రి చెప్పడు. అలానే పరమ తండ్రి కూడా, దేవుడు కూడా విశ్వాసులైనటువంటి మనకి ఏది కూడా మనకి సాధ్యం కానిది చెప్పడు. పరిశుద్ధంగా ఉండండి అని చెప్తున్నాడంటే నీకు అసాధ్యం కానిది చెప్పడు. నీవు ఉండగలవు. ఎవరితో ఉండగలవు? దేవునికి సహాయంతో అది చేయగలవు. సో తమ జీవితకాలంలో పవిత్రంగా జీవించినటువంటి ఎంతోమంది స్త్రీ పురుషులు బైబిల్లో చరిత్రలో మనకున్నారు. ఎందుకు దేవుడు పెట్టాడంటే వాళ్ళందరినీ చూసి వాళ్ళు పవిత్రంగా జీవించగలిగితే నేను కూడా జీవించగలను కదా, ఆయన పరిశుద్ధంగా అయినటువంటి జీవితాన్ని జీవించగలిగితే నేను కూడా జీవించగలను కదా అనే నిరీక్షణ నీవు కలిగి ఉండటం కోసం దేవుడు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలంటే నోవాహును గురించి ఆదికాండంలో 6వ అధ్యాయము 9వ వచనంలో చెబుతూ ఉన్నాడు. నోవాహును గురించి ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో, నీతిమంతుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. దేవునితో నడిచినవాడు, నిందారహితుడుగా ఉన్నవాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. ఎన్ని గొప్ప బిరుదులండి. ఈరోజు ఎంతమంది నీతిమంతులుగా ఉండామని చెప్పగలరు? ఎంతమందిని గూర్చి దేవుడు ఆ విధంగా నోవాహును గూర్చి సాక్ష్యం ఇచ్చినట్టు సాక్ష్యం ఇవ్వగలడు? నిందారహితుడని ఎంతమందికి చెప్పగలడు దేవుడు? ఈరోజు నిందారహితుడిగా మనం ఉంటున్నామా? నీతిమంతులుగా మనం ఉంటున్నామా? దేవునితో నడిచినటువంటి వాడు నోవాహు అని మనం ఆదికాండంలో మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఎందుకు నోవాహును బైబిల్లో ఉంచాడు ఆదికాండంలో అంటే ఈరోజు నీతో మాట్లాడటం కోసం, ఈరోజు నాతో మాట్లాడటం కోసం, ఈరోజు మనందరికీ ప్రోత్సాహకరంగా ఉండటం కోసం, నీతిమంతులుగా ఉండటం కోసం, నిందారహితుడిగా ఉండటం కోసం. కొంతమందిని గురించి సాక్ష్యము లేనటువంటి జీవితం ఉంటుంది. ప్రత్యేకించి వారి సొంత గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి నింద, అవమానం అనేటువంటిది ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నోవాహు లాంటి సాక్ష్యం కలిగినటువంటి వారిగా, దేవునితో నడిచినటువంటి వారిగా మనం ఉండాలి. అలాగనే మరొక ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలంటే యోబును గురించి దేవుడు ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు. యోబును గురించి ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన భయభక్తులు కలిగిన వాడు, ఆయన చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అంతట్లో ఎవ్వరు ఆయన లాంటి వాళ్ళు లేరు అని యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, భూమి మీద అలాంటి వాడు ఎవరు లేరు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన విషయంలో చూస్తే కనీసం భార్యని తిట్టడం కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అంటున్నాడు. అంత విపత్కర పరిస్థితుల్లో కూడా, అన్ని కోల్పోయినప్పుడు కూడా దేవుణ్ణి నిందించకుండా నీతిమంతుడిగా జీవించగలిగాడు యోబు. ఎంత గొప్ప సాక్ష్యం దేవుని నోటి నుండి పొందగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఇలాంటి యోబు నీతిమంతుడిలాగా, నోవాహు నీతిమంతుడిలాగా, దేవునితో భయభక్తులు కలిగి నడిచినటువంటి వ్యక్తిలాగా, తన కుటుంబాన్ని నడిపించగలిగినటువంటి వ్యక్తిలాగా ఉండగలిగితే మనం పరిశుద్ధుల కేటగిరీలో చేర్చబడతాం. మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్పి నేను ముగించాలని చెప్పి ఆశపడుచున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో జకరియా మరియు ఆయన భార్య అయినటువంటి ఎలిజబెత్ కూడా అక్కడ ఉంది. లూకా ఈ యొక్క విషయాన్ని స్పష్టంగా రాశాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైనటువంటి ఆజ్ఞలను, న్యాయ విధులను చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరిద్దరూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వాళ్ళు చూడండి, నిరపరాధులుగా ఉన్నారట, అపరాధము లేనటువంటి వారిగా ఉన్నారు అని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. ఆజ్ఞల ప్రకారంగా న్యాయవంతులుగా ఉన్నారు అని ఇక్కడ బైబిల్లో తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, పవిత్రంగా జీవించటంలో
విఫలమైనటువంటి వారి కంటే నీతిమంతులైనటువంటి ఇట్లాంటి స్త్రీ పురుషులను మనం పరిశీలించి మాదిరిగా పెట్టుకోవడం ఎంతైనా అవసరం. చాలాసార్లు మనం ఎవరితో కంపేర్ చేసుకుంటామంటే పాపంలో పడిపోయినటువంటి వారితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. బూతులు మాట్లాడుతున్నారుగా, నేను మాట్లాడట్లేదు కదా, వాళ్ళకి ప్రార్థన చేత కాదు కదా, నేను ప్రార్థన చేయగలుగుతున్నాను కదా, వారు భాషలు మాట్లాడలేకపోతున్నారు కదా, దేవుడు నాకు భాషల వరాన్ని ఇచ్చాడు కదా, వాళ్ళు మొన్నే కదా రక్షణ పొందింది, నేను ఎంతో కాలం నుంచి రక్షణ పొందాను కదా, కొంతమంది అయితే నేను పుట్టుకతోనే క్రైస్తవుడు కదా అనేటువంటి తెలియనటువంటి ఒక గర్వంతో నిండి ఉంటారు. వాడు పరిశుద్ధతలో లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నామకార్థపు క్రైస్తవుడిగా ఉన్నా, ప్రభువు నమ్ముకోకపోయినా ఒకటే. క్రీస్తు నమ్ముకోవడం అంటే అదేదో ఒక మతం మార్చుకోవడం అనేటువంటిది కాదు, మనస్సు మార్చుకోవడం, మార్గాన్ని తెలుసుకోవడం, దేవుణ్ణి వెంబడించడం, నీతిమంతుడిగా బ్రతకడం, దేవుని విషయంలో ఆయన చిత్తానుసారంగా ఉండటం, పవిత్రంగా జీవించటం, అపవిత్రమైనటువంటి జీవితాన్ని వదిలేయటం, వ్యభిచారపు ఆలోచనలు వదిలివేయటం, పాపపు మనస్సును వదిలివేయటం, దేవునికి దగ్గరగా ఉండటం, ప్రతిరోజు ఆయనతో నడవటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, దేవుని బిడ్డలతో సహవాసములో ఉండటం, సంఘానికి కట్టుబడి ఉండటం, సంఘ సరిహద్దుల్ని సంఘములో ఉన్నటువంటి పరిస్థితుల్లో బాధ్యత వహించి సరిహద్దులు విశాలపరిచేటువంటి విధంగా దేవునికి రాజ్యాన్ని కట్టేటువంటి ఆ యొక్క పనిలో నిమగ్నం అవ్వడం, దేవుని కోసం ఎదురు చూడటం, ఇవన్నీ విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఒకే విషయాన్ని చెప్పుకున్నాం ఈరోజు మనం. అదేంటి అంటే, ఒక సాకు చెప్తూ ఉంటాం, పరిశుద్ధత మన వల్ల కాదులే, అది సాధ్యం కాదు. కానీ ఎందుకు సాధ్యం కాదు? సాధ్యమే. దేవుని సహాయంతో మనకి సాధ్యం అనే విషయాన్ని అక్కడ మనం గుర్తించాలి. ఎలా సాధ్యమైంది అబ్రహాంకి? ఎలా సాధ్యమైంది నోవాహుకి? ఎలా సాధ్యమైంది యోబుకి? ఎలా సాధ్యమైంది భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండి నీతిమంతులుగా ఉండటం? చాలా కుటుంబాల్లో ఐక్యత లేనితనం. ఒకళ్ళు ప్రార్థనకి వెళ్దామంటే మరొకళ్ళు ప్రార్థనకు వెళ్ళలేదు. భార్య ఎంతో ఆశతో ప్రార్థనకు వెళ్ళాలంటే భర్త ఆటంకపరుస్తూ ఉంటాడు, తాగి వచ్చి కొడతా ఉంటాడు, ఎక్కడికి వెళ్ళామని అనుమానిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు భర్త మారు మనసు పొంది దేవుని సన్నిధికి వెళ్ళాలంటే, దేవునికి సేవకి పరిచర్యకి ఏదైనా సహాయం చేయాలంటే భార్య వెనకుండి అడ్డుకుంటూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇద్దరు కలిసి, ఇక మరియమ్మ, జకరయ్య, ఎలిజబెత్ మరియు జకరయ్య, వీళ్ళిద్దరూ లూకా సువార్తలో రికార్డ్ చేయబడినటువంటి వీళ్ళిద్దరు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అనేటువంటి విషయాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. సో ఎలిజబెత్ మరియు జకరయ్య భార్యాభర్తలుగా నీతిమంతులై ఉన్నారని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత కోఆపరేషన్ ఉంటే దేవుడు ఆ సాక్ష్యాన్ని ఇస్తాడు. ఈరోజు క్రైస్తవ కుటుంబంగా చెప్పుకుంటున్నటువంటి నీ కుటుంబంలో ఐక్యత, ప్రేమ, సంతోషం, సమాధానం, ఆ పరిశుద్ధత, దేవుడు మెచ్చేటువంటి ఆ యొక్క గుణగణాలు, దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి ఆ యొక్క కార్యక్రమాలు మన గృహంలో ఉన్నాయా? అలా ఉంటే దేవుడు నీ పట్ల ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితులు లేదంటే ఈరోజు దేవుడు నీతో వాక్యంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు కుంటి సాకులు చెప్తూ ఉన్నావు. ఈరోజు మనం ఒక్క కుంటి సాకు నేర్చుకున్నాం. పరిశుద్ధత సాధ్యం కాదు అనేటువంటి ఒక కుంటి సాకు. నువ్వు కూడా అలానే నాకు పరిశుద్ధతలో ఉండటం సాధ్యం కాదండి, నేను నీతిమంతుడిగా ఉండటం సాధ్యం కాదండి, నేను పడిపోతున్నానండి, నాకు కోపం ఎక్కువండి, నేను ఒక స్త్రీని చూస్తే మోగిస్తానండి, డబ్బును చూస్తే ఆశ కలుగుతుందండి, గెహజీ ఆశ పొందలేదా, దేమా ఆశపడలేదా అని కొన్నిసార్లు అంతటోళ్లే పడిపోయారు కదా, నేను పడిపోతే తప్పేంటి, సంసోన్ పడిపోలేదా, దావీదు పడిపోలేదా అని వాళ్ళ పాప పరిస్థితిని గూర్చి కంపేర్ చేసుకుంటూ నేను పర్వాలేదులని సమర్థించుకుంటూ ఉంటారు. అలాంటి స్థితిలో నీవు ఉన్నావేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
లైంగిక పరమైనటువంటి ఏదైనా కనెక్షన్ నీవు కలిగి ఉంటే, ఇల్లీగల్ కనెక్షన్, అది దేవుడు మెచ్చడు. నన్ను దేవుడు పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికి కాదు. కొంతమంది అనుకుంటారు, ఎవ్వరికి తెలియదులే, పిల్లి పాలు తాగుతుందట కళ్ళు మూసుకొని, ఎవ్వరు చూడటం లేదు అనుకుంటుందట. అలానే చాలాసార్లు కొంతమంది అనుకుంటారు, ఈ విషయం ఎవ్వరికి తెలియదులే అనుకుంటారు. దేవుడు బిడ్డలారా, దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు కనపడకుండా దాచిపెట్టవచ్చు. నీ భార్యకు తెలియకుండా నీ యొక్క అక్రమ సంబంధాన్ని నీవు దాచిపెట్టగలవచ్చు. జీవితాంతం కూడా నీవు మెయింటైన్ చేయొచ్చు. కొంతమంది భార్యలకు తెలియనట్టే వాళ్ళు కూడా కృంగిపోతూ మనసులో పెట్టుకుంటారు. కానీ దేవుడికి తెలుసు, నీవు తెలుసుకో. కొంతమంది భర్తలు కూడా కృంగిపోతూ ఉంటారు భార్యలు చేసేటువంటి పనులను బట్టి. దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో ఉంటే నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? పవిత్రమైన జీవితాన్ని జీవించటం కోసం. ఆ రోజు దశలోనికి ఏ విధంగా పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడో, ఆ రోజు దశలోనికి ఏ విధంగా పౌలు భక్తుడు ప్రాధేయపడుతూ రిక్వెస్ట్గా అడుగుచూ ఉన్నాడో, మీరు అభివృద్ధి పొందాలని, దేవుల్లో ఎదగాలని, ఫలించాలని, ఆయనకు దగ్గరగా ఉండాలనేటువంటి ప్రయాస పడుతూ ఉన్నాడో, అదేవిధంగా ఈరోజు మేము కూడా దేవుని సేవకులుగా ఈ వాక్యాన్ని తెలియజేస్తూ ప్రయాసపడుచూ ఉన్నాం. నీతిమంతులు కావాలి దేవునికి, నటించేవాళ్ళు కాదు కావాల్సినటువంటిది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఈరోజు ఏదైనా లోపం నీకు కనిపిస్తూ ఉంటే, ఏదైనా విషయాన్ని దేవుడు ఎత్తి చూపిస్తూ ఉంటే, దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే నీవు సరి చేసుకో. లేదంటే ఇక్కడే 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనం చదివితే, ఈ విషయం అంతెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము ఉండవలను ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయును. వాక్యం విన్నప్పటికీ కూడా సరి చేసుకోకపోతే, వాక్యం విన్నప్పుడు కూడా దేవునికి సన్నిధిలో నువ్వు మారు మనసు పొందకపోతే, నీతిమంతుడిగా ఇంకా నటిస్తూ ఉంటే, గర్వపోతుగా నీవు అలానే ఉంటే, దేవుడు నన్ను గర్వపోతు అంటాడా? దేవుడు నన్ను ఇష్టం లేనివాడిగా మాట్లాడతాడా? నన్ను ప్రతిదండిస్తాడా? నాకు శిక్షిస్తాడా? ఆయన ప్రేమామయుడు కదా, ఆయన అట్లా ఎందుకు చేస్తాడు, ఇలా ఎందుకు చేస్తాడు అనుకుంటే పొరపాటు. ఆయన ప్రేమామయుడే, ఆయన కరుణామయుడే, ఆయన వాత్సల్యత ఇంకా చూపిస్తూ ఉన్నాడు. ఆయన కోపించుతూనే వాత్సల్యం చూపిస్తూ ఉన్నాడు. నీకు ఇంకా అపనమ్మకస్తుడిగా ఉన్నప్పటికీ కూడా తన నమ్మకత్వాన్ని నీ పట్ల ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. కానీ ఒక సమయం వస్తుంది, ఆయన తప్పకుండా ప్రతిదండన చేస్తాడు. దేవుని బిడ్డ, ఆ సమయం రాకముందే ఈరోజే మంచి తరుణం అని చెప్పి గ్రహించి దేవుడి సన్నిధిలో చిన్న ప్రార్థన చేసి నిన్ను సరి చేసుకో. తప్పకుండా దేవుడు నిన్ను పవిత్రుడిగా చేస్తాడు. ఆయన రక్తంతో కడుగుతాడు. ఆయన నిన్ను పరిశుద్ధుడిగా నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. అనేక మంది నీ జీవితాన్ని చూసి ప్రోత్సహించబడతారు. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీవు ఆశీర్వదించబడతాం మాత్రమే కాకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా నీవు మారుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, కళ్ళు మూసుకొని నాతో ప్రార్థనలో ఏకీభవించు. నీ ప్రార్థనలో దేవునికి చెప్పు, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడే యేసయ్యా నీకు వందనాలు. నా పరిస్థితిని ఎరిగింది దేవా, నాతో స్పష్టంగా మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం అని ఆయన సన్నిధిలో నేరుగా ఏడ్చి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి నీ చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారంగా పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి నేను నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభు అని. నా వల్ల కాదు, నేను పరిశుద్ధుడిని అవ్వలేననే కుంటి సాకు చెప్పకుండా నేను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఉంటాను ప్రభువా. యోబును ఆదర్శంగా తీసుకుంటాను యేసయ్య. నోవాహును ఆదర్శంగా తీసుకుంటాను యేసయ్య. నాయన మరి జకరయ్య, ఎలిజబెత్ని ఆదర్శంగా తీసుకుంటాను యేసయ్య. వాళ్ళ జీవితాల ద్వారా నీవు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను యేసయ్య. నా గురించి కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వు ప్రభువా. అలాంటి స్థితికి నన్ను తీసుకెళ్ళి ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు సహాయం చేస్తాడు. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి.
పాపం విషయంలో ప్రభువా మేము పడిపోతామే కానీ మేము పరిశుద్ధులుగా ఉండలేము అని ఒక రకమైన ఒక కుంటి సాకు మా హృదయాల్లో ఉంచుకొని పాపంలో పడిపోయే స్థితిలోకి వెళ్ళటానికి దిగజారిపోయే పరిస్థితి సాతానుడు తీసుకొస్తుంటే పరిశుద్ధాత్ముడా మీరు ప్రక్క నుండి సరిచేసి మమ్మల్ని ప్రోత్సహించి ఆదరించి మా తప్పు సరిచేసి ముందుకు నడిపించి పరిశుద్ధులుగా ఉండడానికి మాకు సహాయం చేయండి యేసయ్యా. ఒకవేళ ఎవరైనా అక్రమ సంబంధంలో నలిగిపోతూ బయటికి రాలేనటువంటి విధంగా అయ్యో ఈ స్థితిలో ఉన్నారని చెప్పి ఏడుస్తూ ఉంటే ఈరోజు వారు ఆ ఊబిలో నుంచి బయటికి రావడానికి మీరు సహాయం దయచేయండి ప్రభు. పాపంలో ఉంటే ఆ పాపం నుంచి బయటికి రావడానికి మీరు సహాయం దయచేయండి అయ్యా. నీకు సాక్షిగా నిలబడి దీవించబడి అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి ఈ బిడ్డలను వాడుకొని నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలంతవరకు దేవునికి వాక్యాన్ని విని వీక్షించినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని చిత్తం అయితే మళ్ళీ రేపు ఇదే సమయానికి మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండండి. మా కోసం కూడా ప్రార్థన చేయండి. మీకు ఏదైనా ప్రార్థన విషయాలు ఉంటే మాకు తెలియచేయండి, లైవ్ చాట్లో తెలియచేయండి, లేదా మా ఫోన్ నంబర్కి ఫోన్ చేసైనా మీ యొక్క ప్రార్థన విన్నపాలు తెలియచేయండి. తప్పకుండా మీకోసం మేము మీతో కలిసి ప్రార్థన చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా దీవించబడితే కూడా మాకు తెలియచేయండి. తప్పకుండా మేము సంతోషిస్తాం. మరొకరు దీవించబడాలనే ఆశ మీకుంటే ఈ వాక్యాన్ని కూడా మీరు మీ స్నేహితులు కూడా షేర్ చేయాల్సిందిగా నేను కోరుచు ఉన్నాను. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ప్రతిరోజు మేము అందించేటువంటి వాక్యాలు ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి మీకు సహాయపడతాయని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.